అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. శ్రీమద్ భగవద్గీత బాలల మహాయజ్ఞం 253వ ఎపిసోడ్కి సాదర స్వాగతం. ఈరోజు అంటే ఏప్రిల్ 21, 2024లో జరుగుతున్నటువంటి ఈరోజు మనకు 7వ అధ్యాయం 12వ శ్లోకాన్ని నేర్చుకునేదానికి ముందుగా ఇంతకుముందు నేర్చుకున్నటువంటి 7వ అధ్యాయం 11వ శ్లోకంతో మరి ప్రార్థన చేసి పిల్లలు కొనసాగించండి. నమస్కారం గురువు గారు. నా పేరు సజ్ఞలక్ష్మి. గురువు గారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవ సుతం దేవకం సచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అద సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్లోకం నంబర్ 11. బలం బలవతామస్మి కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. జై గురుదేవా. ఎస్ గురువు గారు. ఒకసారి 2వ లైన్ చూడమ్మా. 2వ లైన్ మాత్రం చెప్పు. ఓకే గారు. ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మ అదే ఫోన్లా ముందు. ఓకే, నెక్స్ట్ 2. అదేనమ్మా, ధర్మ విరుద్ధో భూతేషు. ధర్మలో రాక దీర్ఘం ఉంది, అది ఎందుకు ఫస్ట్ టైం వదిలేసావు? ఇప్పుడు బాగానే చెప్పాను గురువు గారు. ఓకే గురువు గారు. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్. నమస్కారం గురువు గారు. నా పేరు సౌమ్య శ్రీలక్ష్మి. గురువు గారు, శ్రీ భగవానువాచ. శ్లోకం నంబర్ 11. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. నెక్స్ట్. నమస్కారం గురువు గారు. నా పేరు నిత్య హరిప్రియ. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. నైస్, థ్యాంక్ యూ హరిప్రియ. నమస్కారం గురుగారు. నా పేరు హేమనిక సహస్ర. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. నైస్, థ్యాంక్ యూ హేమనిక సహస్ర. నెక్స్ట్, నంబర్ 5. నమస్కారం గురువు గారు. నా పేరు గౌతమి సాయి ప్రియ. గురువు గారు, శ్రీ భగవానువాచ. శ్లోకం నంబర్ 11. బలం బలవతామస్మి కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. జయ గురుదేవా. గౌతమి, ఏమి నాన్నగారు ఏం పని మీద ఉన్నారు? హోటల్ గురువు గారు. హోటల్ దగ్గర ఉన్నారా? ఓకే, సరే. ఏం సెల్ పనిచేయదా నాన్నగారికి? ఏమ్మా? స్విచ్ ఆఫ్ అయిపోయింది గురువు గారు. సరే సరే సరే, వాట్సాప్ పెట్టాను, చూసుకోమని చెప్పండి తర్వాత. సరే గురువు గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్. నెక్స్ట్ ఎవరు? నమస్కారం గురువు గారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.
శ్రీమద్భగవద్గీత అథ సప్తమోऽధ్యాయः జ్ఞానవిజ్ఞానయోగः శ్రీభగవానువాచ శ్లోకం నెంబర్ 11 బలం బలవతామస్మి కామరాగవివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. నైస్. నెక్స్ట్ ఇంకా సౌమ్య అయిపోయింది, 2 అయింది కదా, రైట్. 6 ఇంకా ఇంతేనా? సత్యపూర్ణ వచ్చారా? సత్యపూర్ణ లేదు. ఓకే, సత్యపూర్ణ లేదు కదా మా క్లాస్ లో. ఉన్నారు గురువు గారు. సత్యపూర్ణ ప్లీజ్. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోऽధ్యాయः జ్ఞానవిజ్ఞానయోగः. శ్లోక నంబర్ 11 బలం బలవతామస్మి కామరాగవివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు ಕಾಮೋಸ್ಮಿ ಭರತರ್ಷಭ. ಓಕೆ, ನೈಸ್. ಡ್ಯಾಡಿ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಎಸ್ ಸರ್. ఓకే, థ్యాంక్ యూ. రైట్. 8 ఇంకా శ్రేయస్? నో. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. సరే, ఇప్పుడు మనం 11 శ్లోకాలు నేర్చుకున్నాం. 11 శ్లోకాలని పూర్తిగా మీరు నాకు గ్రూప్ లో పెట్టాలి. ఈ వారం ఎవరు పట్టించుకోలేదు, పోయిన వారం కొంతమంది చెప్పారు, ఈ వారం అసలు ఎవరు చెప్పలేదు. ఇంకా నేర్చుకున్న శ్లోకాలు నేర్చుకున్నట్టు ఇది నేర్చుకుని కలిపి మొత్తం పెట్టడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. ఓకేనా సౌమ్య, గౌతమి? నెక్స్ట్ అలా చేయండి. మొత్తం 11 పెడతారా నాకు? చూసుకోలేదక్క. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మనం 12వ శ్లోకం ఎవరితో మొదలు పెడతాము? 12వ శ్లోకం ఎవరితో మొదలు పెడతాం చెప్పండి. ఎవరు? దేవయామని అక్కనా? దేవయామని అక్కతో మొదలు పెడితే చిన్నపిల్లలకు అర్థం కాకుండా పుడుస్తుంది. దేవయామని అక్క బాగానే అవగాహన చేసుకుంటారు. అందుకని ముందుగా మనకు శ్లోకం బాగా ప్రొనౌన్సియేషన్ చక్కగా రావాలంటే చిన్నపిల్లల నుంచే నేర్చుకోవాలా. నువ్వే మాకు మొదట అది ఈ పద్ధతి నేర్పించింది రిసజ్ఞ. గురువు గారు. అప్పుడు నీకే కదా ఫస్ట్ నేర్పిస్తానండి. గురువు గారు. ఇప్పుడు మీ చెల్లెలు వచ్చారు చూడు, వాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు తెలుసుకోవాలంటే మొదలు పెడతాం. గురువు గారు ఎవరో ఇందులో 5th క్లాస్ అన్నారు గురువు గారు. కాదమ్మా, హేమానిక సహస్ర, నిత్య హరిపుర ఎవరు తక్కువ, ఎవరు చిన్న వాళ్ళు తెలుసుకో. హేమానిక సహస్ర, హేమానిక సహస్ర. ఏంటక్క? నువ్వు ఏ క్లాస్ తల్లి? ఫస్ట్ క్లాస్. ఇంకా అమ్మాయి పేరేంటి? నిత్య హరిప్రియ. నిత్య హరిప్రియ చెప్ప. నువ్వు ఏ క్లాస్? గురువు గారు, నిత్య హరిప్రియ చిన్నది గురువు గారు. అమ్మాయితో స్టార్ట్ చేద్దాం. కాదు, హేమానిక సెకండ్ క్లాస్. ఓకే, హేమానిక గురువు గారు. ఓకే, ఆ అమ్మాయితో స్టార్ట్ చేయాలి. గురువు గారు. సరే గురువు. హేమానిక సహస్ర అన్మ్యూట్ అవ్వండి, మిగతా వాళ్ళంతా మ్యూట్ అవ్వండి. హేమానిక సహస్ర అన్మ్యూట్ అవ్వండి, మిగతా వాళ్ళంతా మ్యూట్ అవ్వండి.
సహస్ర రెడీయా? ఎస్ గురుగారు. థ్యాంక్ యూ. కమాన్. శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను వాచ శ్లోకం నంబర్ 12. శ్లోకం 12. నెంబర్ 12. ఏ చైవ అగైన్ ఏ చైవ ఓకే ఏ ఓకే శైవ ఏ చైవ ఏ శైవ సాత్వికా భావ సాత్వికా భావ ఏ చైవ సాత్వికా భావ ఏ శైవ సాత్వికా భావ ఏ చైవ సాత్వికా భావ ఏ చైవ సాత్వికా భావ రాజస రాజస తామస కామస తామస తామస రాజస తామస రాజస తామస చ చ ఏ ఏ రాజస తామస చ ఏ రాజస తామస చే చ ఏ. ఏ వెరీ నైస్, వెరీ గుడ్. ఏ చైవ సాత్వికా భావ ఏ శైవ సాత్వికా భావ రాజస తామసాశ్చ ఏ రాజస తామస ఏ తామసాశ్చ ఏ తామస చయే మత్త ఏవేతి మత్త ఏ మత్త ఏవేతి మత్త ఏవేరి మత్త ఏవేతి మత్త వేవేరి మత్త ఏవేతి మత్త రేవేవి మత్త మత్త ఏవేతి ఏరేవి ఏ ఏ వేతి వేవి వేటి వేతి 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 వేటి మత్త ఏవేతి. మత్త ఏవేటి నైస్. మత్త ఏవేతి మత్త ఏవేటి తాన్ విద్ధి తాన్ మళ్ళీ చెప్పండి గురుగారు. మళ్ళీ చెప్తున్నానన్న. తాన్ కా తాన్ తాన్ కాంతాన్ తాన్ విద్ధి విద్ధి తాన్ విద్ధి తాన్ విద్ధి మత్త ఏవేతి మత్త ఏవేది తాన్ విద్ధి తాన్ విద్ధి మత్త ఏవేతి మత్త ఏవేటి తాన్ విద్ధి తాన్ విద్ధి మత్త ఏవేతి తాన్ విద్ధి. మత్త ఏవేటి తాన్ విద్ధి. వెరీ గుడ్, వెరీ గుడ్. నత్వహం నత్వహం తేషు తేషు తేమయి తేమయి నత్వహం నత్వహం తేషు తేషు తేమయి తేమహి ఏకైవ సాత్వికా భావ ఏతైవ సాత్వికా భావ రాజస తామసా చయే రాజస తామస చయే మత్త ఏవేతి మత్త ఏవేటి తాన్ విద్ధి తాన్ విద్ధి నత్వహం నత్వహం తేషు తేమయి. తేషు తేమహి. వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు ఇంట్లో బాగా నేర్పిస్తారు కదా. ఎస్ గురుగారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, ఇంకా బాగా నేర్చుకుని ఇదే విధంగా వచ్చే వారం చెప్పమ్మా. సరే గురుగారు. నైస్, థ్యాంక్ యూ. మళ్ళీ మీరిద్దరు ఒకరికొకరు ఒప్పు చెప్పుకోవాలి వచ్చే వారం లోపు. సరే గురుగారు. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు డిసగ్న ఎస్ గురుగారు. ఏ చైవ సాత్వికా భావ గురుగారు. డిసగ్న వాళ్ళకి చెప్పేటప్పుడు నువ్వు జాగ్రత్తగా వింటే నువ్వు ఈ పాటికి ఇంకా బాగా వచ్చేసేది నీకు. కమాన్. ఏ చైవ సాత్వికా భావ
ఏ చైవ సాత్విక భావా. మిగతా వాళ్ళంతా మ్యూట్ చేద్దాం ఫస్ట్. మిగతా వాళ్ళకంతా మ్యూట్ చేయాలి కదా, అయినారా? రైట్. అంతా మ్యూట్ అయ్యారు మిగతా వాళ్ళు? అంతా మ్యూట్ అయినారా? ఓకే. ఏ చైవ సాత్విక భావా. ఏ చైవ సాత్విక భావా. రాజస తామసాశ్చ ఏ. రాజసామశ్చే. మత్త ఏవేతి తాన్ విద్ధి. మత్త ఏవేతి తాన్ విద్ధి. నత్వహం తేషు తే మయి. నత్వహం తేషు తే మహి. వెరీ గుడ్. నెక్స్ట్ సత్యపూర్ణ ప్లీజ్. గురువు గారు అమ్మా ఒకసారి నేను చెప్పొచ్చా గురువు గారి శ్లోకం? ఓ బ్రహ్మాండంగా చెప్పొచ్చమ్మా. ఏ చైవ సాత్విక భావా రాజసామసాచయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. మరి నువ్వు చెప్పగలవనే కదా నీకు నేను నెక్స్ట్ ఇంకొకరి దగ్గరికి వెళ్ళాను. ఎస్ గురువు గారు. బాగా నేర్చుకుని మొత్తం 12 చెప్పండి. ఓకే గురువు గారు. థ్యాంక్ యూ. సత్యపూర్ణ ప్లీజ్. ఎస్ సార్. కమాన్. శ్రీ భగవాన్ వాచ. శ్రీ భగవాన్ వాచ. ఏ చైవ సాత్విక భావా. ఈ చైవ సాత్విక భావా. రాజసాస్తామసాశ్చ ఏ. రాజసాస్తామసాచయే మత్త ఏవేతి తాన్ విద్ధి. మత్త ఏవేతి తాన్ విద్ధి. నత్వహం తేషు తే మయి. నత్వహం తేషు తే మయి. అర్థమైందా? ఎస్ సార్. సరే. ఏ చైవ సాత్విక భావా రాజసాస్తమసాచయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వం తేషు తే మయి. నో రాజసాస్తామసాశ్చ ఏ. రాజసా దీర్ఘ ఆಯ್ತು ನೋಡಮ್ಮ. రాజసాస్తమసాచయే మత్త ఏవేతి తాన్ విద్ధి. మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. నత్వహం తేషు తే మయి. వెరీ నైస్. అర్థ. ಇನ್ನು ಕೂಡ ಯಾವ ಸತ್ವಗುಣದಿಂದ ಉತ್ಪನ್ನವಾಗುವ ಭಾವಗಳಿವೆಯೋ ಮತ್ತು ಯಾವ ರಜೋಗುಣದಿಂದ ಹಾಗೂ ತಮೋಗುಣದಿಂದ ಉಂಟಾಗುವ ಭಾವಗಳಿವೆಯೋ ಅವೆಲ್ಲವನ್ನು ನೀವು ನನ್ನಿಂದಲೇ ಉಂಟಾಗುವುವೆಂದು ತಿಳಿ. ಆದರೆ ವಾಸ್ತವವಾಗಿ ಅವುಗಳಲ್ಲಿ ನಾನು ಮತ್ತು ಅವು ನನ್ನಲ್ಲಿ ಇಲ್ಲ. ಯಾಕೆಂದ್ರೆ ಯು ಆರ್ ಎ ಫಸ್ಟ್ ಪರ್ಸನ್. ಓಕೆ. Yes, sir. దట్ ఈస్ సాత్విక రాజస తామస. ఇందులో మీరు ఫస్ట్ పర్సన్ కాబట్టి ఇది ఉన్నట్లు తెలుస్తుంది అంతేనా? ఓకే. ఇంగ్లీష్ మీనింగ్ అయితే? Yes, sir. థ్యాంక్ యూ. Know that all states of being, be they of goodness, passion or ignorance, are manifested by my energy. ఇప్పుడు దేవయామిని. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. దేవయామిని ఎస్ గురువు గారు. ఒకసారి ఇంగ్లీష్ గమనించండి. పెట్టారు ఇంగ్లీష్ పెట్టండి. చూడండి. ద 3 states కన్ఫర్మ్ దీనిదే కదా మీనింగ్. చూడండి. ఎస్ గురువు గారు. ద 3 states మీన్స్ 3 states అంటే అర్థం చూడండి. సాత్విక రాజస తామసమ్మ. అంతే గురువు గారు. సాత్విక అంటే మంచి, ఉమ్, తామస అంటే చెడు, ఉమ్, రాజస అంటే 2 కలిసింది. ఓకే గురువు. ఇది 3 అంటే ఉమ్, ద 3 states ఆఫ్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్. ఈ 3 వస్తువుల్లో మాత్రమే ఉంటాయి.
ఉమ్. మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ మీన్స్ దేవయామిని ఈజ్ ఆల్సో ఏ ఆర్టికల్, ఒక వస్తువు. ఉమ్. పూజారి వెంకటేశం ఈజ్ ఒక బాడీ ఆఫ్ ద శరీరం. ఎస్ గురుగారు. దేర్ ఆర్ 3 సాత్విక, రాజస, తామస. వాడు మంచోడు చెడ్డోడు రెండు ఉంటాడు వాడి దగ్గర. ఉమ్. ఒకప్పుడు మంచిగా మాట్లాడతాడు, ఉమ్. ఒకప్పుడు చెడుగా మాట్లాడతాడు, ఉమ్. ఒకప్పుడు రెండు కలిసి మాట్లాడతాడు. ఉమ్. ఎస్ గురు. ఎగ్జిస్టెన్స్ అంటే ఈ మూడు కలిసి మాత్రమే వస్తు రూపంలో ఉంటది. ఉమ్. గుడ్నెస్, ప్యాషన్ అండ్ ఇగ్నోరెన్స్ ఆర్ మేనిఫెస్టెడ్ బై మై ఎనర్జీ. నాలో ఇవి భాగాలు తప్ప ఇందులో నేను ఉండను. ఉమ్. నేను ఇందులో ఉండను. చూడండి, అది చూసుకోండి. ఇందులో నేను ఉండను అంటే మొదటి నేను ఇందులో ఉండను, ఉమ్. ఎస్ గురుగారు. కానీ అంతటా ఉండేది మొదటి నేనే. ఉమ్. ప్రూఫ్. గాఢంగా నిద్రపోయేటప్పుడు మొదటి నేను ఎక్కడికైనా పోయిందా? లేదు గురువు. ఇప్పుడు ఎక్కడి నుంచైనా వచ్చిందా? ఉహు. అందుకని దే ఆర్ ఇన్ మీ. తెలుగులో చెప్పండి. అవి నాలో ఉన్నాయి. అవన్నీ నాలో ఉన్నాయి. ఉమ్. ఇవన్నీ సత్వగుణము, రజోగుణము, తమో గుణము మనుషుల్లో కనిపిస్తా ఉంది, చూస్తున్నారు, వింటున్నారు, జరుగుతా ఉంది కదా. ఎస్ గురుగారు. బట్ అయితే ఐఎమ్ బియాండ్ దెమ్. బియాండ్ మీన్స్ వాటికన్నా. వాటికి అతీతమైంది ఫస్ట్ పర్సన్. ఉమ్. అది నువ్వు అయి ఉంచుడు అక్కడ మొదటి నేనది. ఎస్ గురుగారు. వీటికి అతీతమైన వాడు, లేదా అంటే వాడు అని కానీ దానికి లింగభేదం లేదమ్మా. ఉమ్. ఇప్పుడు మీకు ప్రూఫ్ సరిపోయినా? గురుగారు. ప్రూఫ్ సరిపోయింది. 7వ అధ్యాయం 7వ శ్లోకంలో చెప్పింది, ఇక్కడికి ప్రూఫ్ సరిపోయింది. చూసుకోండి. మత్తః పరతరం 7వ శ్లోకం చెప్పండి. శ్రీ భగవానువాచ మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. దానికి దీనికి సరిపోయి ఇంతసేపు సాంఖ్యము, తారకం, అమరస్కం అంతా చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు, క్లియర్ గా చెప్తున్నాడు. ఇంకా ఎన్ని చెప్పినప్పటికీ ఈ చెప్పేటువంటి వాడు గాని, వినేది గాని, తన్మాత్ర గాని అందులో లేదు. ఇంకొక మంచి హింట్ ఇచ్చేస్తాను, చూడండి. చూడమ్మా, మొదటి నేను గురించి మాట్లాడతాను, చూడు, వినండి. మీరున్న చోట బాగా గమనించండి. మీరున్న చోటల్లా నేను ఉంటానమ్మా. నేనున్న చోట మీరు ఎవ్వరు ఉండరు. సరిపోలే? అర్థమైందే? నేనున్న చోట మీరెవ్వరు ఉండరమ్మా. ఎలా? ఫస్ట్ పర్సన్ కాబట్టి అందులో గుణాలు లేదు కాబట్టి. మీరున్న చోటల్లో నేను ఉంటానమ్మా. ఉంటానని చెప్పాను, ఇప్పుడు ఉన్నానని చెప్పడం లేదు. అది ఏమంటారు దాన్ని, ఎటర్నల్, ఎప్పటికీ ఒకే తీరుగా ఉంటది అది. ఏది ఒరిజినల్ నేను. డూప్లికేట్ నేను 3 రకాలుగా ఉంటుంది. సత్వ, రజ, తమ. ఈ డూప్లికేట్ నేను 3 రకాలుగా ఉంటది. ఒరిజినల్ నేను మారుతుంది. బట్ ఐఎమ్ బియాండ్ దెమ్ అంటే అదే అర్థం. ఇప్పుడు శ్లోకం నేర్చుకుందామా? ఏ చైవ సాత్వికా భావా, ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే, రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి, మత్త ఏవేతి తాన్ విద్ధి, నత్వహం తేషు తే మయి, నత్వహం తేషు తే మయి. ఇవన్నీ ఉన్నట్లు తెలియబడేవమ్మా. సత్వ, రజ, తమ, పూజారి వెంకటేశం, జ్ఞానయజ్ఞము, బెంగళూరు, సత్యపూర్ణ, దేవయామిని, ఈ హేమానిక, ఇవన్నీ ఉన్నట్టు తెలిసేదమ్మా. ఉన్నట్టు తెలిసేది ఆ తెలుసుకునే వాడికి తప్ప మొదటి దానికి కాదు. కాబట్టి మొదటిది అంటే నంబర్ 1 ఒరిజినల్ ఏదైతే ఉందో ఫస్ట్ పర్సన్, అది అంతటా ఉందని, అది నువ్వేనని తెలిసినప్పుడు ఇవంతా నీకు అంటదు.
ఓకే దట్ ఈస్ బియాండ్. బట్ ఐఆమ్ బియాండ్ దెమ్ అంటే అది అర్థం. అది ఇంగ్లీష్ పదాలు ఎందుకు అవసరం అవుతాయంటే సాంగ్ సెలెస్టియల్ అని మాథ్యూ ఆర్నాల్డ్ దీన్ని ఇంగ్లీష్ లో రాశాడు. సాంగ్ సెలెస్టియల్ అని ఆయన దాని దివ్య గీతములు అంటారు. భగవద్గీత అంటారు ఇక్కడ, దాని అక్కడ దివ్య గీతములు అంటారు. కాబట్టి సంస్కృతం నుంచి మనం సద్గురుముఖంగా తెలుసుకునేటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా తెలిస్తేనే అది అర్థమవుతుంది. మనకు చదువుకుంటే తెలియదు. మనకు గురు శిష్య న్యాయం అమ్మ, గురు శిష్య న్యాయం ఇది. ఇప్పుడు మీకు 3 భావాలు కానటువంటిది మొదటిది అని తెలుస్తా ఉంది, అది ఒరిజినల్ అని తెలుస్తా ఉంది, అందులో మనం లేదని తెలుస్తా ఉంది కదా. ఇదంతా లేనిది ఏదైతే ఉందో అది నువ్వేనని తెలిసిన తర్వాత నీలో ప్రశ్నించేవాడు ఉండడు ఇంకా. ఓకే, శ్లోకం మీరు చదవండి ఒకసారి. ఏ చైవ సాత్వికా భావా రాజసా సామసాచ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. ఇప్పుడు మొత్తం 12 నేర్చుకుని నాకు 2-3 రోజుల్లో చెప్పండి. ఒకేసారి 12 నేర్చుకుని చూడకుండా నాకు గ్రూప్ లో చెప్పండి. ఓకే గురు. నెక్స్ట్ డిసజ్ఞ అయిపోయింది. సత్యపూర్ణ, దేవయామిని, హేమానిక సహస్ర. నెక్స్ట్ గౌతమి సాయిప్రియ. గౌతమి సాయిప్రియ ఉన్నారా? ఎస్ గురుగారు. కమాన్. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. ఏ చైవ సాత్వికా భావా ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే రాజసాస్తామసాచ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. నత్వహం తేషు తే మయి. రైట్. నెక్స్ట్ సౌమ్య ఉన్నారా? సౌమ్య. ఎస్ గురుగారు. కమాన్. ఏ చైవ సాత్వికా భావా ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే రాజసాస్తామసాచ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. నత్వహం తేషు తే మయి. వెరీ గుడ్, రైట్. ఇంకెవరు మిగిలారు మనకు? ఎవరినొకరు ఉన్నారు చూడండి. నిత్య హరిప్రియ. గురుగారు. అమ్మ నేర్చుకుందామా? అలాగే గురుగారు. కమాన్. ఏ చైవ సాత్వికా భావా సాత్వికా భావా రాజసా రాజసా తామసాశ్చయే రాజసా తామసాశ్చయే మత్త ఏవేతి మత్త ఏవేతి ఏవేతి మత్త ఏవేతి ఉన్నాడు మీరు, నన్ను చెప్తారు. నన్ను చూడమ్మా. మత్త ఏవేతి మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి.
तेषु एमहि నత్వహం तत्त्वहं తేషు तेषु తేమయి. एमहि. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా అమ్మ నేర్పిస్తారు, నేర్చుకోండి. నైస్, అలాగే వెరీ గుడ్. గురుగారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు ఇంకా కరెక్ట్ గా అర్ధగంట ఉంది. ఇప్పుడు కంప్లీట్ గా 11 ఎవరు చెప్తారు చెప్పండి? 11 కంప్లీట్ గా ఇప్పుడు అయ్యి జరిగి ఉండే 11 ఎవరు చెప్తారు తప్పు లేకుండా? గురువు గారు ఉమ్, నేను చెప్తాను గురువు గారు. 11 ఎస్ గురువు గారు. అంటే 11 మాత్రమే కాదు, మొత్తం 1 నుంచి 11 వరకు. ఎస్ గురువు గారు. కమాన్. నమస్కారం గురువు గారు. నా పేరు సజ్ఞలక్ష్మి గురువు గారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ సప్తమోధ్యాయ జ్ఞాన విజ్ఞాన యోగ. శ్లోక నంబర్ 1. శ్రీ భగవానువాచ మయ్యాసక్త మనః పార్థ యోగం యుజ్య మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్లోక నంబర్ 2. జ్ఞానం తేహం సవిజ్ఞానం మిదం వాక్ష్యేమ్య శేషతః. ఆగండి, ఆగండి. నెక్స్ట్ మళ్ళీ నేర్చుకోండి. అది పోయింది, రెండోది పోయింది. శ్లోకాన్ని ఇంకా అర్థవంతంగా నేర్చుకోవాలమ్మా. నెక్స్ట్ నేను చెప్తాలే. నెక్స్ట్ ఇంకా ఎవరు కరెక్ట్ గా చెప్తారు? సత్యపూర్ణ ఉన్నారా? ఓకే. సత్యపూర్ణ లేరు. గౌతమి సాయి ప్రియ ఎస్ గురువు గారు. ఏం చెప్తావా 11 మొత్తం? ఎస్ గురువు గారు. కమాన్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత. ఓకే సత్యపూర్ణ నెక్స్ట్ యు. చెప్పండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 1. మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్లోక నెంబర్ 2. జ్ఞానం తేహం సవిజ్ఞానం మిదం వాక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. శ్లోక నెంబర్ 3. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. శ్లోక నెంబర్ 4. భూమిరాపో నలో వాయుః కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతియం మే భిన్నా ప్రకృతిరష్టదా. శ్లోక నెంబర్ 5. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. శ్లోక నెంబర్ 6. ఏతద్యోనీని భూతాని సర్వాణిత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. శ్లోక నెంబర్ 7. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ
మయి సర్వమిదం ప్రోతం सूत्रे मणिगणा इव श्लोक नंबर 8 रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशि सूर्ययोः प्रणवः सर्ववेदेषु शब्दः के पौरुषं ऋषु श्लोक नंबर 9 पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु श्लोक नंबर 10 बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनं बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहं श्लोक नंबर 11 बलं बलवतामस्मि कामराग विवर्जितं धर्म विरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ जय गुरुदेव వెరీ గుడ్ గౌతమి. మీరు 6వ శ్లోకం ఇంకొంచెం బాగా నేర్చుకోవాలి. ఎస్ గురుగారు. సర్వాణి త్యుపధారయ ఏతద్యోనీని భూతాని సర్వాణి గుడిదీరుగా ఉంది పలకాలి మీరు. ఏతద్యోనీని భూతాని సర్వాణి త్యుపధారయ. అంతే అంతే సరిపోయింది. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్తావా? ఇప్పుడు చెప్పండి. నమస్కారం గురువు గారు. నా పేరు సజ్ఞలక్ష్మి గురువు గారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ సప్తమోధ్యాయ జ్ఞాన విజ్ఞాన యోగ శ్లోక నంబర్ 1 శ్రీ భగవానువాచ మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. జ్ఞానం తేహం సవిజ్ఞానా మిదం వాక్ష్యేమ్య శేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం. ఎన్నో శ్లోకం చెప్తాను. 2వ శ్లోకం గురువు గారు. 2వ శ్లోకం మీకు సరిగ్గా రావట్లేదు, మళ్ళీ చెప్పండి. జ్ఞానం తేహం సవిజ్ఞానా మిదం వాక్ష్యేమ్య శేషతః యజ్ఞాత్వా. తప్పమ్మా. జ్ఞానం తేహం సవిజ్ఞానం చెప్పండి. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్య శేషతః. ఇదం వక్ష్యామ్య శేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. చెప్పాలి. ఇప్పుడు మొదటి శ్లోకం చెప్పండి. మొదటి శ్లోకం చెప్పండి. మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్లోక నంబర్ 2 జ్ఞానం తేహం సవిజ్ఞానం మిదం వాక్ష్యమ్య. గురుగారు ఎక్కడమ్మా ఎన్నిసార్లు చెప్పినా అదే. ఇదం వక్ష్యామ్య శేషతః. ఇదం వక్ష్యామ్య శేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ భూయోన్యజ్ జ్ఞాతవ్యం. అంతేనా గురుగారు? చూడండి, మళ్ళీ చెప్పండి. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్య శేషతః జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్య శేషతః. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్య శేషతః
ఇదం వక్ష్యామ్యశేషతః దీర్ఘం ఇదం వక్ష్యామ్యశేషతః యద్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. జ్ఞాతవ్యమవశిష్యతే. 3 మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేతి తత్వతః. శ్లోకం నంబర్ 4. నంబర్ అవసరం లేదు, చెప్పుకుంటూ వచ్చేయండి. భూమిరాపో నలో వాయుః కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతిరష్టధా. భిన్నా అదీర్ఘం వచ్చేదా. భిన్నా ప్రకృతిరష్టధా. అపరే అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. వెరీ గుడ్. 6 యతద్యోనీని భూతాని. వాళ్ళు చెప్పేటప్పుడు జాగ్రత్త వినవా? ఎన్నిసార్లు చెప్పినా ఎతద్దు కాదమ్మా, ఏతద్యోనీని. ఏతద్యోనీని భూతాని స్వరానిత్యుపదారయ. స్వర కాదమ్మా, సర్వాణి ఉపదారయ. ఏతద్యోనీని భూతాని. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ. సర్వాణీత్యుపదారయ. సర్వాణీత్యుపధారయ. సర్వాణీత్యుపదారయ. అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తదా మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణా ఇవ. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు. పుణ్యో గతః పృథివ్యాం చ. పుణ్యో గంధః. పుణ్యో గంధః పృథివ్యాం చ. తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు. తపశ్చాస్మి తపస్విషు. బీజం మాం సర్వభూతానాం విద్ధి 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 పాద. దీర్ఘాలు మిగేస్తారు ఎట్లా? బీజం మాం సర్వభూతానాం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. విద్ధి పార్థ సనాతనం. బుద్ధి మతామస్మి తేజస్తేజస్వినామహం. బలం బలవత్ గురుగారు. కానండి. బలం బలవతామస్మి కామరాగ వివర్జితం. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. రైట్, ఇంకా బాగా నేర్చుకోవాలి మీరు. ఓకే గురువు గారు. ఇప్పుడు సత్యపూర్ణ ప్లీజ్. టోటల్ 11. సత్యపూర్ణ ఓకేనా? Yes, sir. భగవాన్ వాచ. శ్రీ భగవాన్ వాచ. మయ్యాసక్త. Sir, 1 second. ಟೋಟಲ್ 11 ಶ್ಲೋಕಾಸ್ ಹೇಳಿದ್ರ? Yes, sir.
ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ सप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः। श्रीभगवानुवाच मय्यासक्तमना पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु। ज्ञानं तेहं सविज्ञानम् इदं वक्ष्याम्यशेषतः यज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते। मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः। भूमिरापो नलो वायु खं मनो बुद्धिरेव च अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधाम् अपरेयमिस्तत्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम्। जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारयाम्। अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय। मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः। प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु। पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ। जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु। बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनं। बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम्। बलं बलवतामस्मि कामरागविवर्जितम्। धर्मो विरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ। థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? గురుగారు. మొత్తం మీరు చెప్తారా మొత్తం 11? ఎస్ గురుగారు. థ్యాంక్ యూ. క్యారీ ఆన్. మిగతా వాళ్ళు జాగ్రత్తగా వినండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ అంతా చెప్పండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోऽధ్యాయः జ్ఞానవిజ్ఞానయోగः. శ్రీభగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుञ्जन्मदाश्रयः असंशयं समग्रं मां यदा ज्ञास्यसि तच्छृणु। ज्ञानं तेहं सविज्ञानम् इदं वक्ष्याम्यशेषतः यज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते। मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेति तत्त्वतः। भूमिरापो नलो वायुः कं मनो बुद्धिरेव च अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम्। जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय। अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तदा मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय। मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः। प्रणवः सर्ववेदेषु
శబ్దః కే పౌరుషం ఋషు. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. బలం బలవతామస్మి కామరాగ వివర్జితం. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. అలా క్లియర్. ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయో గమనించండి. ఇంకెవరు చెప్పగలరు? సౌమ్య చెప్తారా? సౌమ్య ఉన్నారా? అమ్మా సౌమ్య ఉందా క్లాస్ లో? ఎస్ గురువు గారు. చెప్తారా? ఎస్ గురువు గారు. నేర్చుకొని చెప్తారా? ఇప్పుడు చెప్తారా? నేర్చుకుని చెప్తాను గురువు గారు. తప్పు లేకుండా చెప్పాలి. ఎస్ గురువు గారు. తప్పు లేకుండా వాట్సాప్ చేయండి. ఇంకా 8 నిమిషాలు ఉంది మనకు. ఇప్పుడు మీరు ఎలా తయారవ్వాలంటే, ఇప్పుడు నాకు మీరు ఎవరైనా ఏదేంది 7వ అధ్యాయంలో ఎక్కడైనా ఒక శ్లోకం అడగండి, నెంబర్ చెప్పండి. ఎవరు? దేవయామిని. ఎస్ గురుగారు. 7వ అధ్యాయంలో ఏదో ఒక నెంబర్, మీరు బుక్ ఓపెన్ చేసుకున్న నెంబర్ చెప్పండి. 21. యో యో యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. సర్వేనా? ఎస్ గురుగారు. నెక్స్ట్ 27. ఇచ్ఛాద్వేషః సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఎస్ గురుగారు. నెక్స్ట్ 30 గురుగారు. 30. సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. ఇది నెక్స్ట్ అధ్యాయానికి పునాది. అంటే ప్రశ్న బీజం అంటారు దాన్ని. ఇప్పుడు సాధిభూతాది దైవము మాం సాధియజ్ఞం చ ఏ విదుః. ఇది ఏదైతే నిజ దైవాన్ని తెలుసుకుంటారో వాళ్ళు ప్రయాణ కాలం అంటే జీవనం కొనసాగిస్తున్నటువంటి సమయంలో కూడా వాళ్ళు విదుః యుక్త చేతసః అంటే యుక్తి అయినటువంటి గురు సూచన యుక్తి కాగలిగారు కాబట్టి అది వాళ్ళకి తెలిసి అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ పర్సన్ గానే ఉంటారంట వాళ్ళు. దేవయామిని అని పిలిచినప్పటికీ దేవయామిని దేవి మాట్లాడుకుంటూ అమ్మ నాన్న పిల్లలు మరి సోదరులు ఫ్రెండ్స్ అంతా మాట్లాడుతూ ఉన్నప్పటికీ దేవయామిని కాకుండానే ప్రవర్తించేటువంటి విధానం మనకు తెలిసిపోతుందట. దానికి ప్రశ్న బీజమే సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః. తెలిసిన వారు ప్రయాణకాలేపి చ మాం. ప్రయాణకాలం అంటే చచ్చిపోయే టైం అని కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాదు అంత్యకాలం అని చెప్తారు. లేదు, ప్రయాణ కాలం అంటే అర్థం ఏంటంటే మనం జీవిస్తున్న కాలంలో కూడాను సావుకు ముందే అక్కడ ఇంకా ఫస్ట్ పర్సన్ మాత్రం అవగాహన అయిపోతే ఈ ఎంతమందితో మాట్లాడినప్పటికీ అతనికి అవగాహనట్టే ఉంటది. దాని పేరు అక్షర పరబ్రహ్మ యోగము అన్నారు. అంటే అర్థం నెక్స్ట్ అధ్యాయం పేరమ్మా అది. దేవయామిని క్షరము. దేవయామిని అనేటువంటి శరీరం క్షరం కదా. క్షరం అంటే గురుగారు నశించేది. నాయన మీకు అక్షరాభ్యాసం జరిగింది అంటే నశించని దాన్ని నేర్చుకునే ప్రయత్నం అని అర్థం.
స్వరము అంటే నశింపుమ్మా, నశింపు. ఓకే గురుగారు. అక్షరము అంటే నశించనిది. దేవయానం నశించేది. దేవయానంలో మాట్లాడుతూ ఉండేటువంటిది అక్షరము. ఈ క్షరములో ఉండే అక్షరం కాదు నువ్వు. క్షర అక్షర పరబ్రహ్మము. అక్షరముల కంటే అతీతమైన ఫస్ట్ పర్సన్ నువ్వేనని తెలియజేసే అధ్యాయము. అన్ని భగవద్గీత అన్ని అధ్యాయాలు దాన్ని తెలియజేయడానికే. తెలుసుకుంటే ఏమీ తెలియాల్సిన అవసరం లేదు, దాన్ని తెలియజేసేదే భగవద్గీత. ఈ రెండో శ్లోకంలో చెప్పారు కదా మనకి, యత్ జ్ఞాత్వానేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. అంటే ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలలేదో అది ప్రశ్న. కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ. నెక్స్ట్ అధ్యాయం ప్రశ్నలు 7 ప్రశ్నలు మొదలవుతాయి నెక్స్ట్ అధ్యాయంలో. కాబట్టి మనకు భగవద్గీత అంతా ఇంకా ప్రశ్న సమాధానాలు దండిగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 7వ అధ్యాయంలోనే మనకు అర్థమైపోలేదే అని మనకు స్ట్రెస్ అవసరం లేదు నాయన. ఓకే గురుగారు. ఇంకా 3 నిమిషాలు ఉంది. భగవద్గీతలో ఎక్కడైనా ఒక నెంబర్ చెప్పండి, అధ్యాయం పేరు చెప్పి, అధ్యాయం నెంబర్ చెప్పి, శ్లోకం నెంబర్ చెప్పండి, ట్రై చేద్దాం. దూరంగా ఏడైనా సరే, ముందో వెనకాలన ఏడ. ఏదో ఒక అధ్యాయం నెంబర్ చెప్పండి, శ్లోకం నెంబర్ చెప్పండి, మీరు చూసుకోండి, బుక్ ఓపెన్ చేసుకోండి, ట్రై చేయండి. ఇంకెవరైనా కూడా ట్రై చేయండి. 18 అధ్యాయం 71 గురుగారు. అధ్యాయం నెంబర్ 18, శ్లోకం నెంబర్ 71. శ్రద్ధావాననసు యశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. కరెక్టా? అంటే లోకం కంఠస్థం పెట్టకుండా మన పిల్లలు మన ఇద్దరు నేర్చుకుంటాం, మనం కాకుండా వినేవాళ్ళు చూడు. శ్రద్ధావాన్ అనసూయ, వాళ్ళు కానీ అసూయ లేకుండా దీన్ని విని నమ్మి ఆచరిస్తే వాళ్ళు కూడా ఈ నేర్చుకున్నటువంటి వాళ్ళు చేరినటువంటి స్థానాన్ని వాళ్ళు కూడా చేరుకుంటారట. ఏం తెలుసుకుంటే ఏమీ తెలియాల్సిన అవసరం లేదు, అది తెలుసుకునేది మనం ట్రై చేస్తున్నాం కదా మన ఇద్దరం. కానీ మన ఇద్దరు కాకుండా మన ఇద్దరు అధ్యయనం చేస్తున్నాం, ఇది కాకుండా ఊరికే వింటున్నారు చూడు యూట్యూబ్ లో. వాళ్ళు కూడా దీని ప్రకారం నడుచుకుంటే వాళ్ళు కూడా అదే స్థితి వాళ్ళకు కూడా వస్తుందంట. అది దాని అర్థం. అది 71. ఇంకెవరైనా కూడా ట్రై చేయండి. అంటే మీకు అంత పట్టు దాని మీద అట్లా వచ్చేయాలని నేర్చుకోవాలని అంటున్నా మీకు. ఈజీ. ఇంకో ట్రై చేస్తారా, ముగిద్దామా? మీ ఇష్టం గురువు. ఇంకోటి చెప్పండి, మళ్ళీ అది మంగళం చెప్పండి. ఓకే, ఒక్క నిమిషం. గురుగారు అధ్యాయం 38. 18వ అధ్యాయం శ్లోకం నెంబరు 38, 36, 37, 38. ఇది వచ్చి సుఖం వస్తుంది అనుకుంటాను. సుఖం ఏం సుఖం అంటే విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజ సంస్మృతం. అంటే ఏదైతే ప్రారంభంలో సుఖంగా అనిపించి మళ్ళీ విషంలాగా అనిపించేది ఏదైతే ఉందో అది రాజస సుఖం. ప్రారంభంలో కష్టంగా అనిపించి చివరికి బాగా తెలిసేది అది సాత్విక సుఖం. అట్లా సుఖాలు 3 రకాలని చెప్తారు. అందులో రెండో సుఖం అక్కడ 38వ శ్లోకంలో వర్ణించబడింది. అమ్మా ఏమైనా సందేహాలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే ఇవ్వచ్చు. చిన్నపిల్లలు నిత్య హరిప్రియ హేమానిక సహస్ర పేరెంట్స్ కి మరోసారి కృతజ్ఞతలు. చిన్నపిల్లల్ని తీసుకొచ్చి నాకు మరింత ఉత్సాహాన్ని కలిగించారు.
ఆ, ధన్యవాదాలు గురుగారు. అమ్మా. అదే మీరు కూడా మంచిగా చెప్తున్నారు, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది గురుగారు. వాళ్ళు కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. ధన్యవాదాలు. పిల్లలు బాగా నేర్చుకోవాలంటే కంటిన్యూ చేస్తే అలాగే గురుగారు. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పేస్తారు వాళ్ళు కూడా భవిష్యత్తులో. అవును గురుగారు, అది వింటున్నాము. మాకు కూడా అలాగే మా పిల్లలు చెప్తా ఉంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇప్పుడు నేను చెప్పినట్టు వాళ్ళకి చెప్పాలంటే ఒక స్ఫూర్తి కోసం ఒక 2 వినిపించానండి. సరే గురు, వాళ్ళు కూడా తయారవుతారని. అవునవును అవును గురుగారు. అమ్మా ఇంకా మంగళం. ఎస్ గురువు గారు. త్రిగుణములు నా నుండియే ఉత్పన్నమైనవి తెలియవయ్యా, వాటిలో నేను కాని నాలోన అవి కాని లేనే లేవు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపలా మునిరత్నము, సహజాచలుని నోటనే నేటికి చెప్పకనే చెప్పించెను. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ की जय. न तद्भासयते सूर्यो न शशांको न पावकः, यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम.